ప్రియాంక అయితే ఫస్ట్ డ్రెస్ అనేది వేసేసుకుంది. ఆబ్వియస్లీ మీలో ఎంతమందికి ఈ డ్రెస్ మేము ఎప్పుడు వేసుకున్నామో తెలిస్తే కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ నేను ఇప్పుడు ఇంకా డ్రెస్ అనేది వేసుకోవాలి గాయస్. మా తమ్ముడు ఇంకా రెడీ అవ్వలేదు, ఛార్జర్ పెట్టుకుంటున్నాడు. సో నేను కూడా ఇప్పుడు వెళ్ళి డ్రెస్ అనేది వేసుకోవాలి. వేసుకొని రెడీ అయిపోవడమే. మేమైతే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోయాము వెంటనే. ఫస్ట్ నేను, ప్రియా, శివ, తేజ అయితే వెళ్ళిపోయాము. మమ్మీ వాళ్ళు అయితే నెక్స్ట్ మా తర్వాత వస్తున్నారు. ఇంట్లో బాబు ఉన్నాడు కదా, సో మమ్మీ వాళ్ళు బాబుని మా డాడీకి ఇచ్చేసి వద్దామని చూసి వెయిట్ చేసి వస్తారు వాళ్ళు. మరి మా బెస్ట్ ఫ్రెండ్ అంటే మేము ముందు వెళ్ళిపోవాలి కదా. సో రెడీ అయిపోయి చాలా లేట్, ఇది చాలా తప్పు, ఘోరం. 20కి యాక్చువల్లీ ఇంకా ముందే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ బాబు కూడా ఏడుస్తున్నాడు అండ్ క్లైమేట్ కూడా సహకరించలేదు. సో అందుకని అండ్ దట్టు మేమైతే ఎప్పుడో స్టార్ట్ అయ్యాం రెడీ అవ్వడానికి. నాకు తెలిసి మనం స్టార్ట్ అయ్యారు 6కి కాదు, మేము యాక్చువల్లీ 4కి వెళ్ళాం. 4 నుంచి అట్లా రెడీ అయితేనే ఉన్నాం అప్పటి నుంచి కూడా. 2 hours బట్టలు వేసుకుంటాం. శివ ఈ డ్రెస్ వేసుకోవడం అంత ఈజీ కాదు శివ. ప్రాబ్లం మీకు తెలియదు, అది ఓన్లీ మాకే తెలుస్తుంది. ఏమన్నా తప్పు మీ పైన వేసుకోలేక. ఇప్పుడు నైట్ ప్రియా ఉంటుందో లేదో ఇంకా కన్ఫర్మ్. నేను మా అక్క అయితే ఉంటాం. సో బేబీ ఉన్నాడు కాబట్టి నేను మా చిన్నక్క అయితే ఉంటాను. నేను ఉండకపోయినా మా చిన్నక్క ఉంటుంది. నువ్వు అసలు ఎందుకు నువ్వు కాలేజ్కి వెళ్తా. సో ఇంక ఇప్పుడు అక్కడికి వెళ్ళి తనైతే ఆల్రెడీ స్టేజ్ మీద తీసుకొచ్చారంట మా ఫ్రెండ్ని. వెళ్ళిపోయింది మాకన్నా ముందే. నువ్వు ముందు వెళ్తావు ఏంటి? ఏమంటది ఏటో వెళ్ళాక చూడాలి కదా, సీరియస్ అవుతుందో ఎలా అవుతుందో. అసలు నన్ను ఏ ఈవెంట్లో కూడా మేము లేము. యాక్చువల్లీ ప్రియాంక లేదనమాట. ప్రియాంక ఫుల్గా బిజీ ఉండే చాలా few days నుంచి. సో నేను వెళ్దామన్నా సరే నేను సింగిల్గా ఇంకా మరి వెళ్ళలేము, ఎందుకంటే తనది వైజాగ్లో అవ్వలేదు. ఫంక్షన్స్ అన్నీ కూడా, ఈవెంట్స్ అన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర అయ్యాయి. సో దానివల్ల నాకు కూడా వెళ్ళడానికి అవ్వలేదు అనమాట. యాక్చువల్లీ తంది ఇంకా మిగతా రిమైనింగ్ ఈవెంట్స్ అని ఇక్కడ వైజాగ్ లో అవుతాయి అనుకున్నాం, బట్ రెయిన్ వల్ల వాళ్ళు కూడా నర్సీపట్నం చేసుకున్నారు వాళ్ళ ఇంటి దగ్గరే. రెయిన్ వల్ల కాదు, వాళ్ళ ముందు నుంచి నర్సీపట్నం అని అనుకున్నారు. తిరుగుతురు కూడానా అనుకుంటాను మరి. మరి ఇక్కడ నువ్వు నాకు అలా అనిపించింది. ఓకే, సో ఇంకా డైరెక్ట్గా ఇంకా రిసెప్షన్కి వెళ్తున్నా. నేను రిసెప్షన్ వరకే ఉంటాను మ్యాక్సిమం. ప్రియాంక వెడ్డింగ్ వర్క్ కూడా ఉంటుంది. సో అంతా షూట్ అనేది చేస్తూ ఉంటాం, చేయకుండా చూడండి. ప్రియాంక తేజ ఇక్కడ బాల్దాం. నా డ్రెస్కి ఏది మ్యాచ్ అవుతుంది తేజకి? బుల్మే చూడు. నేనైతే ఫుడ్లో చాలా తక్కువ ఐటమ్సే వేసుకున్నాను. చాలా ఐటమ్స్ ఉన్నాయి అక్కడ యాక్చువల్లీ. సో అన్నీ తినను కాబట్టి నేను ఏం తింటానో అవి మాత్రమే సర్వ్ చేసుకున్నాను. సో మనం ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు, అందులో పెళ్లి ఫుడ్ అనేది అస్సలు వేస్ట్ చేయకూడదు. చాలా మంది వస్తారు తింటారు కాబట్టి. వెళ్ళగానే ఆకలి వేసేసింది. స్టేజ్ దగ్గర చూసిన వాళ్ళ దగ్గర చాలా మంది ఉన్నారు, ఆబ్వియస్ రిలేటివ్స్ అందరూ ఉంటారు కాబట్టి ఫస్ట్ సరే తినేద్దాంలే అంటే ఇంకా తినడానికి వెళ్ళిపోయాము అందరూ కలిసేసి. సో మాకంటూ ఒక ఫ్రెండ్స్ గ్రూప్, మాకంటూ ఒక బ్యాచ్ ఉంటుంది కదా, సో మేము మా బ్యాచ్ అంతా పైకి వెళ్ళి తినడానికి వెళ్ళాము. తిన్నప్పుడల్లా జోష్న కోసం మాట్లాడుకుంటూ కామెడీ చేస్తూ కమ్మేసుకుంటూ అలా ఉన్నాము. జోష్న కోసమే కాదు మొత్తం ఫ్రెండ్స్ అందరూ కూడా. తను కూడా ఉంటే బాగుంది, బట్ క్లీదే అవ్వదు. తనదే పెళ్లి కాబట్టి తను ఉండడానికి అవ్వదు. ఎవడి పెళ్ళిలో వాళ్ళైతే ఎంజాయ్ చేయలేరు కానీ పక్క వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అది నాకు మా అక్క పెళ్ళికి అండ్ నా ఫ్రెండ్ పెళ్ళికి అయితే నాకు అది అర్థం అయిపోయింది. అలా తీసేస్తుందండి. ఇప్పుడైతే మేము
హోటల్కి వచ్చాం. దిస్ ఇస్ ప్రియా అండ్ దిస్ ఇస్ ప్రియాంక. దిస్ తేజ. అరే బాగుంది తీస్తాడు ఇదిరా కంగారు చూసుకుంటున్నా బయట. ఇలా ఇలా గైస్ బ్యాచిలర్ పార్టీ ఏం లేదు గైస్. చెప్తున్నాను ఆడియన్స్ కి బ్యాచిలర్ పార్టీ ఏం లేవలేదని. ఫొటోస్ అండ్ తిన్నాం అయిపోయాక మేమైతే కొన్ని ఫొటోస్ అండ్ అలానే కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాము. నేను ప్రియ కలిసేసి అండ్ తేజ, ప్రియ, శివ, నేను అందరూ కలిసి కూడాను. అండ్ నైట్ పెళ్ళికి అయితే ప్రియ ఉండలేదు, ఎందుకంటే బేబీ ఉన్నాడు కాబట్టి తను వెళ్ళిపోయింది. నేనైతే ఉన్నాను. తను ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్ తెచ్చుకుంది, బట్ కానీ ప్రియ ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి వెళ్ళిపోయింది. ఆబ్వియస్లీ మదర్, సో వెళ్ళాల్సింది. ఫైనలీ పెళ్ళి అయితే అయిపోతుంది. తిన్న సెకండ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట, పింకీ అనే అమ్మాయి ఉంటుంది. మీ అందరికీ తెలుసు పింకీ ఎవరని చెప్పేసి. సో మా స్కూల్ టైం నుంచి మాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అండ్ ఇది తినేమో మాకు ఎంబీఏ నుంచి బెస్ట్ ఫ్రెండ్. బట్ చాలా క్లోజ్, అంటే చాలా అనుకుంటాం, కానీ మాకు ఇప్పటి నుంచే తెలిసిన అంత బాండింగ్ ఉంటుంది దీంతో. మేము లైక్ మన రియల్ గా మన ఫ్రెండ్స్ దగ్గర ఉండగలం. సో అది మాకు వీల్ అనమాట. సో చాలా స్పెషల్ అనమాట. సో ఫైనల్లీ తనైతే పెళ్లి చేసేసుకుంది. అండ్ నాకైతే చాలా ఆహా ఇది పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది అని అనిపించింది. బట్ ఓకే, మెయిన్ థింగ్ ఏంటంటే తనది ఇక్కడ కాదు, అంటే ఇప్పుడు మనది లోకల్ వైజాగ్ కాబట్టి. సో తను వైజాగే, కానీ వైజాగ్ లో కాదు,
అన్నయ్య హైదరాబాద్ అనమాట. సో దానివల్ల తను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. పోనీ అట్లీస్ట్ ఒక హోప్, ఓకే అట్లీస్ట్ ఇండియాలో ఉంటుంది కదా అనేది. సో యాక్చువల్గా మా ఇంకో ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ కూడా సేమ్ హైదరాబాద్కే షిఫ్ట్ అయింది. తిన కూడా హైదరాబాద్, నాకు తెలిసి ఇంకా ప్రియాంక కూడా హైదరాబాద్కి షిఫ్ట్ అవుతుంది అనుకుంటా. సో ఫ్యూచర్లో అనుకుంటున్నాము, తెలియదు ప్రియాంక ఎక్కడ షిఫ్ట్ అవుతుందో. సో అందరూ కూడా ప్రియాంకని ఫాస్ట్గా పెళ్లి చేసుకోకండి అని చెప్పండి. నేనైతే పెళ్లి చేసుకోమని చెప్పను. ఐ డోంట్ సజెస్ట్. ఓకే, డోంట్ వరీ. నేను పెళ్లి చేసుకున్నానంటే మరి ఒకవేళ నేను షిఫ్ట్ అయితే నా వెనకాతల ప్రియా కూడా వచ్చేయాల్సిందే. తప్పదు మరి, నో చాయిస్. నేను ఎక్కడ ఉంటే అది అక్కడ ఉంటుంది. ఇక్కడ నేను ఇక్కడ లేను కదా, నేను వచ్చేసాను తొందరగానే. సో ఇక్కడ ఇది మర్చిపోయింది, ఇది ఏమవుతుంది, అదే జీలకర్ర బెల్లం పెడతారు కదా. ఎస్, ఇప్పుడు పెళ్లి అవ్వబోతుంది, అయిపోయింది, ఇంకా సీన్ అయిపోయింది అని అనుకుని నవ్వుకున్నాం. బట్ కాదు, దిస్ ఇస్ అ న్యూ చాప్టర్. లైఫ్ లో ఈ చాప్టర్ అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. టిఫిన్ తిందామా, బిర్యానీ తిందామా? బిర్యానీ తిందాం, టిఫిన్ వద్దా? బిర్యానీ. చూడరా ఇప్పుడు ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నాం గురు? బిర్యానీ తింటానికి గురు. పెట్టారు. ఇప్పుడు మాకు ఆకలి వేస్తుంది, ఇంకా మేము ఇప్పుడు తినడానికి అని వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ బిర్యానీ. బాగుందా? బాగా అనిపిస్తుందా? ఇప్పుడు థ్యాంక్ యూ రా. సో ఇప్పుడు నాకు రిలీఫ్ ఉంది ఈ హాఫ్ సారీలోనే, ఎందుకంటే ఇది చాలా మెత్తగా లైక్ సెమీ కాటన్, మేబీ ఇది లెనిన్ టైప్ అనుకుంటా, లైట్ వెయిట్గా ఉంది. సో ఫ్రెష్గా ఉంది. యాక్చువల్లీ మేము ముందు కూడా చాలా తిరిగాము, బట్ నేను అన్నీ క్యాప్చర్ చేయలేదు, నేను తీయలేదు. అవి మేము ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అనమాట. సో ఇప్పుడైతే నేను మళ్ళీ నాకు గుర్తొచ్చింది, నేను బ్లాగ్ తీసుకుంటాను కదా, అలా మర్చిపోయింది తీయడం అనేసి ఇప్పుడు నేను మళ్ళీ గుర్తొచ్చింది. అయినా అప్పుడు అదే ఫోన్ లేదు, నా ఫోన్ అప్పుడు ఛార్జ్లో ఉండేది. సో ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఏం తింటాం చూద్దాం. ఆఫీసర్ తిను, టేస్ట్ చేయి. రైతా ఉండలేదా? అదే అక్కడ రా బాబు. అరే లిఖిత్, ఎక్కుతుందంటే బొక్కలాగా నాకు వన్ బెటర్ చేసి మళ్ళీ ఇంకా బిర్యానీ అది చెప్పాను. అరే లిఖిత్, మీ దాంట్లో పెళ్ళి ఎవరు చేస్తారు, అబ్బాయా అమ్మాయా? మీరు మేము ఒకటి కదా, చెప్పరా నువ్వు చెప్పు ఫస్ట్. మాకు ఆ అబ్బాయి వాళ్ళే చేస్తారు. అయితే అమ్మాయి నేను అండర్స్టాండింగ్ చేసుకో, ఇద్దరు కలిసి చేసుకుంటాం. సరేలే, నార్మల్ గా చెప్పు. ఇద్దరు కలిసి చేసుకుంటాం. నేను చంపేస్తాను నిన్ను ఇంకా. బాబు మేము ఇద్దరు దగ్గర డబ్బులు నేనైతే అక్రమ సంబంధం. అబ్దుల్ కలాం చెప్పరా? అక్రమ సంబంధమే. వీడియోలో పెట్టేస్తా, నాకు అనవసరం ఇంకా. నేనైతే మా మరదల్ని చేసుకుంటాను. నేను నీకు వరదలు ఎక్కడ ఉందిరా అసలు? ఉంటుంది, ఎదుగుతాను. మరదల్ ఉండాలి నీకు చెప్తుంది. అరే చెప్పరా? ఇద్దరు కలిసి చేసుకుంటాం. అరే మీ దాంట్లో ఎవరు పెళ్లి చేస్తారా, అబ్బాయి అమ్మాయ? అబ్బాయి అమ్మాయ? మ్యారేజ్. మ్యారేజ్ యూ ఇన్ యోర్ కాస్ట్ హూ? చెప్పరా? అరే మీ దాంట్లో ఎవరు చేస్తారా? మేమైతే అరే మీ దాంట్లో అబ్బాయిలు చేస్తారా అమ్మాయిలు చేస్తారా పెళ్లి?
బేసికలీ అమ్మాయిల దగ్గర కట్నం తీసుకుంటాం కానీ అబ్బాయిలు చేస్తాం. సో ఇద్దరు చేసినట్టే కదా. ఇది చేయమని మళ్ళీ వీడియో ఆన్ చేయమన్నావా? అది కట్ చేసేది ఏది నీ మాటలు. అది మొత్తం అరే అరే ఒక్కొక్క ఫింగర్ ని కూడా వాష్ చేస్తాడు. అలా ఉంటున్నాడు ఇలా అనట్లే. అరే ఓకే ఓకే నువ్వు తాగు, నాకు ఎంత చాలు. నాకు టిష్యూ పేపర్ తో తెలుసుకుంటా నేను. ఓకే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. నాకు ఇలాగా ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఉంచావా? మొత్తం వాటర్ అంతా ఇస్తావా? వాడు దీంట్లో చెయ్యాడు ఇంకే వాటర్ తాగుతారు ఏదో. పదవరు పెళ్ళి అయితే నైట్కి స్టార్ట్ అయింది, బట్ పెళ్ళి అయ్యేసరికి అయితే మాత్రం మార్నింగ్ అయిపోయింది. సో మాలో అయితే నైట్ మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ మ్యారేజెస్ అని అనొచ్చు. ప్రియా మ్యారేజ్ కూడా అంతే, సేమ్ నైట్ స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్కి అయ్యింది. అండ్ ఆ రోజు అయితే మొత్తం వర్షం. సో వాళ్ళు క్రాకర్స్ కాల్చడానికి ట్రై చేస్తున్నారు. వర్షం వల్ల కొన్ని కాలుతున్నాయి, కొన్ని కాలట్లేదు. మార్నింగ్ మ్యారేజెస్ అంటే చాలా నిద్ర వచ్చేస్తుంది. అప్పటిదాకా లెగ్స్ ఉండడం అంటే ఒక యుద్ధం చేయడం అనే అర్థం. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. జస్ట్ స్టే ట్యూన్. అండ్ అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ లవ్ యూ గైస్.